హాయ్ హలో అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఏంటి అంటే నేను సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్‌గా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే సెకండ్ వీక్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి వీడియో షూట్ చేశాననమాట. ఎండ్ వరకు వాచ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అనేది పెట్టుకున్నా. తులసమ్మని నీట్‌గా వాష్ చేసుకోవడము, గడపకి ముగ్గులు పెట్టేసుకోవడము, ఇవన్నీ ముందు రోజే చేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు కొంచెం రిలాక్సింగ్‌గా చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నీట్‌గా గడపకి ముగ్గు పెట్టేసుకున్నాను కాబట్టి ముగ్గులు వేసేసుకొని రాగి చెంబు కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ రాగి చెంబు పెట్టుకోవడం వల్ల కొంచెం మంచి శుభాలు జరుగుతాయని నమ్ముతుంటారు కదా! సో, నేను ఫస్ట్ వీక్ వ్రతం ఎలా చేసుకున్నాను, ఏంటి అనేసి ఫుల్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను మన ఛానల్‌లో. కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ అయితే ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగ్ 4:00 లేసాననమాట. లేసిన తర్వాత ఫస్ట్ ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయాను. ఇందులో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. సో, అటు ప్రసాదాలు చూసుకుంటూ ఇటు దేవుడి దగ్గర కొంచెం డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్ చేయడానికి వచ్చాననమాట. ఇప్పుడైతే చాలామంది ఈ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశారు. చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. మంచిదే కదా! నేనైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నయితే తీసుకున్నానండి. కొనుక్కున్నాను. చాలా బాగా అనిపించారు వెంకటేశ్వర స్వామి అయితే. ఎంత వెయిట్ ఉన్నారో బ్రాస్ అనమాట. నాకు కాస్ట్ వచ్చేసి అడిగారు ఇంతకుముందు వీడియోలో ఎంత కాస్ట్ పడింది అనేసి. దాని కాస్ట్ వచ్చేసి 8,000 చేంజ్ అలా పడితే 7,500కి ఇచ్చారనమాట. ఆ తర్వాత కలశానికి చెంబు, కొబ్బరికాయ ఇవి రెడీ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం పిండి దీపాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతానికి. అందుకే నేను పిండి దీపాలు 7 రెడీ చేసుకొని దానికి బొట్లు పెట్టేసుకుంటున్నాను. నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదాలు చేద్దామనేసి అనుకున్నాను. లాస్ట్ వీక్ కొన్ని ప్రసాదాలు చేశాను. ఇప్పుడైతే అటుకుల పాయసము కొన్ని అలాగా చేద్దామనేసి అనుకుంటున్నాను. రెసిపీస్ అవేమీ పోస్ట్ చేయట్లేదు. బట్ చూపిస్తున్నాను జస్ట్ అంతే. చక్కగా 7 పిండి దీపాలైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. బొట్లు కూడా పెట్టుకున్నాను నామాలు. ఇక్కడ దేవుడి గుడిలో అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేశాను నేను. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి వ్రతానికి చాలా నియమాలున్నాయి. అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలనేసి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. బట్ అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయనంటే ఈ 7 శనివారాల వ్రతానికి ఎలాంటి నియమం లేదండి. జస్ట్ మనం భక్తితోటి, నమ్మకంతోటి ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటే ఆయన మన కోరికను నెరవేరుస్తాడు అనేసి ఒక నమ్మకం అనమాట. అంతేనండి. కలశం పెట్టుకుంటారు కొంతమంది, పెట్టుకోరు. 7 ప్రసాదాలు చేయాలి అని అంటుంటారు. కానీ 7 ప్రసాదాలు కూడా అవసరం లేదండి. కానీ అందులో నల్ల నువ్వుల లడ్డు అంటే ఈ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అండ్ శనీశ్వరునికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ నల్ల నువ్వుల లడ్డూలు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటారు. దాని తర్వాత నేను ఇక్కడ ఒక పీఠం వేసేసుకొని, ముగ్గు పెట్టేసుకొని, వెంకటేశ్వర స్వామిని పెట్టేసి, ఈ వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం అండి. ఆయనకి తులసి మాల కూడా వేసేసి మంచిగా పూజించుకుంటున్నాను నేనైతే. ఎన్ని ప్రసాదాలు చేయాలి అనేసి నేను ఫిక్స్ అవ్వట్లేదండి. ఆ ముందు రోజు ఏం చేద్దాము, ఏం చేద్దాము అనేసి ఫిక్స్ అయిపోతున్నాను. ఇప్పుడు ఈరోజైతే నేను రెండో వారము అటుకుల పాయసము, నల్ల ద్రాక్ష, నల్ల నువ్వుల లడ్డు, వడపప్పు, పానకము, బెల్లం ఇవి పెట్టానన్నమాట నైవేద్యంగా.
ఈ 7 శనివారాల వ్రతానికి ముందుగా శనీశ్వరుడిని పూజించిన తర్వాత, ఈ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అప్పుడే మన కోరికలను తీరుస్తాడు అనేసి ఒక స్టోరీ ఉందండి. అంటే 7 శనివారాల వ్రతం బుక్ అయితే మనకి బయట షాప్స్‌లో దొరుకుతుంది. ఆ బుక్‌లో అయితే ఇలా ఉందనమాట. ఈ 7 పిండి దీపాలు వెలిగించిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యాలతోటి పండు, తాంబూలం కూడా సమర్పించాను. ఎంత అందంగా ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామి అయితే. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసాను. క్లీన్ చేసేసుకున్నా కొద్దిగా అండ్ ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి. మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికైతే కిచెన్‌లోకొచ్చేసాను. కిచిడి చేస్తున్నాను. జస్ట్ పెసరపప్పు, రైసు, కొంచెం ఏదన్నా టమాటో గానీ ఇలాంటిదన్నా వేసేసి కిచిడి చేసేస్తున్నాను. తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ కూడా మంచిగా స్నానం చేసేసి, ఈ పిండి దీపాలన్నిటిని కూడా తీసేయాలండి. తీసిన తర్వాత వీటిని గోమాతకి సమర్పిస్తే చాలా మంచిదంటారు. అండ్ నైవేద్యం కూడా ఈవినింగ్ సమర్పించేసి దీపారాధన చేసేసాను. కొన్ని మంత్రాలు, స్తోత్రాలు, ఈ సాంగ్స్ పాడేసుకున్నాననమాట. మీరెవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.